ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో మరో ముందడుగు పడింది. కూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ నేటితో 14వ రోజుకు చేరుకుంది. 8 మంది కార్మికుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ బృందం టన్నెల్లోకి వెళ్లింది. తవ్వేందుకు అవసరమైన సామాగ్రిని లోకోమోటర్ తీసుకెళ్లింది. సామాగ్రితో పాటు 110 మంది సిబ్బంది లోనికి వెళ్లారు. 15 ఫీట్ల లోపల ఉన్న గుర్తించడం క్యాడవర్ డాగ్స్ ప్రత్యేకత. అన్వేషణ అనంతరం ఈ బృందం మధ్యాహ్నం టన్నెల్ నుంచి తిరిగి రానుంది. సంఘటనా స్థలిలోని పరిస్థితులను నాగర్ కర్నూల్ కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో మరో ముందడుగు పడింది. కూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ నేటితో 14వ రోజుకు చేరుకుంది. 8 మంది కార్మికుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ బృందం టన్నెల్లోకి వెళ్లింది. తవ్వేందుకు అవసరమైన సామాగ్రిని లోకోమోటర్ తీసుకెళ్లింది. సామాగ్రితో పాటు 110 మంది సిబ్బంది లోనికి వెళ్లారు. 15 ఫీట్ల లోపల ఉన్న గుర్తించడం క్యాడవర్ డాగ్స్ ప్రత్యేకత. అన్వేషణ అనంతరం ఈ బృందం మధ్యాహ్నం టన్నెల్ నుంచి తిరిగి రానుంది. సంఘటనా స్థలిలోని పరిస్థితులను నాగర్ కర్నూల్ కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో మరో ముందడుగు పడింది. కూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ నేటితో 14వ రోజుకు చేరుకుంది. 8 మంది కార్మికుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ బృందం టన్నెల్లోకి వెళ్లింది. తవ్వేందుకు అవసరమైన సామాగ్రిని లోకోమోటర్ తీసుకెళ్లింది. సామాగ్రితో పాటు 110 మంది సిబ్బంది లోనికి వెళ్లారు. 15 ఫీట్ల లోపల ఉన్న గుర్తించడం క్యాడవర్ డాగ్స్ ప్రత్యేకత. అన్వేషణ అనంతరం ఈ బృందం మధ్యాహ్నం టన్నెల్ నుంచి తిరిగి రానుంది. సంఘటనా స్థలిలోని పరిస్థితులను నాగర్ కర్నూల్ కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో మరో ముందడుగు పడింది. కూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ నేటితో 14వ రోజుకు చేరుకుంది. 8 మంది కార్మికుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ బృందం టన్నెల్లోకి వెళ్లింది. తవ్వేందుకు అవసరమైన సామాగ్రిని లోకోమోటర్ తీసుకెళ్లింది. సామాగ్రితో పాటు 110 మంది సిబ్బంది లోనికి వెళ్లారు. 15 ఫీట్ల లోపల ఉన్న గుర్తించడం క్యాడవర్ డాగ్స్ ప్రత్యేకత. అన్వేషణ అనంతరం ఈ బృందం మధ్యాహ్నం టన్నెల్ నుంచి తిరిగి రానుంది. సంఘటనా స్థలిలోని పరిస్థితులను నాగర్ కర్నూల్ కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు.